అందరికీ నమస్తే ఫ్రెండ్స్. జూన్ 12 తోటి వేసవి సెలవులు అయిపోతాయి. అంటే ఒక మంచి ముహూర్తం తీసుకుంటే జూన్ 17 నుంచి అంటే అమావాస్య కూడా అయిపోతుంది కాబట్టి కోర్టులు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుంటాయి. అంటే సివిల్ కేసులు కానీ, క్రిమినల్ కానీ అన్నిటిలో కూడా ఇన్వాల్వ్ అవుతూ వర్క్ చేస్తాయి. ఈ సందర్భంగా జూనియర్స్ కానీ, కొత్తగా ప్రాక్టీస్‌లోకి వచ్చిన వాళ్ళు అంటే లేటెస్ట్‌గా ఒక 1 ఇయర్ నుంచి వచ్చిన వాళ్ళు గానీ, రేపు స్టార్ట్ చేయబోయే వాళ్ళు గానీ, వీరందరూ ఏం ఫాలో అవ్వాలి? ఏ కేసులు చూడాలి? సీనియర్ దగ్గరికెళ్ళినప్పుడు ఆయన సార్ ఏం చెప్తారు? ఏం చెప్పినప్పుడు ఏం నోట్ చేయాలి? ఏం ఫాలో చేయాలనేటటువంటి విషయాలు ఈ వీడియో ద్వారా జూనియర్స్‌కి ఉపయోగపడే విధంగా చేస్తున్నాను. ఆఫ్‌కోర్స్ ఐ యామ్ ఆల్సో లెర్నింగ్ ఫ్రమ్ యూ. అందుకని ఈ సెలవులు అయిపోయిన తర్వాత ఈ జూన్ నుంచి పర్ఫెక్ట్‌గా ఏం చేయాలనేది వన్ బై వన్ ఈ వీడియోలో చూద్దాము. లెట్స్ కంటిన్యూ అండ్ లెట్స్ ఫాలో దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీనియర్ దగ్గర పనిచేస్తున్నారు అనుకుందాం, జాయిన్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు రాబోయే జూన్లో జాయిన్ అయ్యారు. సీనియర్ గారు అనేక రకాల పనులు చెప్తుంటారు. అంటే ఫస్ట్ ఒక కేసు ఇచ్చినప్పుడు ఆ కేసు సివిల్లానా, క్రిమినలా, ఏ యాక్ట్, ఏ చట్టము, దానికి సాక్ష్యాలు ఉన్నాయా, ఎవరు పార్టీ, ఎవరు ఇరుపక్షాల వారు అనేటటువంటిది మనం అబ్జర్వ్ చేయాలి. ముఖ్యంగా టైం పీరియడ్ ఉందా, సార్ ఏం చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ సీనియర్ గారు ఒక ఆస్తి పంపకానికి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ కానీ ఫైల్ కానీ చెప్పారు. ఇచ్చినప్పుడు అది పార్టిషన్ డీడ్, పార్టిషన్ సూటు, డిస్ప్యూట్ కాబట్టి సివిల్ మ్యాటర్ కాబట్టి సివిల్ లా, ప్రాపర్టీ లా సెక్షన్స్ అవి మీరు అబ్జర్వ్ చేయాలి. తర్వాత మరొక కేసు ఇచ్చారు అనుకుందాం, సార్ ఇవాళ వెళ్ళి డైవర్స్ పిటిషన్ వేయండి అని. అది డైవర్స్ పార్టీ ఎవరి మీద వేయాలి, ఫ్యామిలీ లాలో ఏముందని మీరు కూడా పూర్తిగా స్టడీ చేయాలి. అది మెయింటెనెన్స్ కేసా, క్రూయాలిటీ, ఇట్లా అన్నీ కూడా గమనించాలి. ఇలా అనేక రకాల కేసులు, అనేక రకాల ప్లీడింగ్స్ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా కోర్టులో ఒక కేసు ఇచ్చినప్పుడు, ఒక ప్రాసెస్ మీద పంపించినప్పుడు కొన్ని గమనించాలి. ముఖ్యంగా కేసు ఇస్తే కేసు డేట్ గుర్తుపెట్టుకోవాలి, డైరీలో రాసుకోవాలి. మీకు ఏ కేసు ఇచ్చారు, అది ఏ స్టేజ్లో ఉంది పరిశీలించాలి. ఎక్కడ వేశారు అంటే సివిల్ కోర్ట్, ఫ్యామిలీ కోర్ట్, లేబర్ కోర్ట్, ఏ కోర్టులో ఉంది, ఏం చట్టము ఏంది గమనించి నోట్ చేసుకొని ఏ స్టేజ్లో ఉంది మీరు కూడా కేసు పరిశీలించాలి. ఎందుకంటే అందరూ సీనియర్లు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి స్పూన్ ఫీడింగ్ చెయ్యరు. అందువల్ల మనం ముఖ్యంగా జూనియర్గా ప్రాక్టీస్లోకి వచ్చిన వారు, కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్న వారు ఒక టాస్క్గా, ఒక టార్గెట్గా పనిచేసుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం, సీనియర్ దగ్గర అడుగు పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి కొంతమంది కౌంటర్ వేసిరండి అని చెప్తారు. అంటే కౌంటర్ అంటే ఏంటి, దాంట్లో ఏముంది అదంతా చదువుకొని నిదానంగా నోట్ చేసుకొని ఈ కేసులో ఎవరున్నారు, ఈ దేనికి సంబంధించిన కౌంటర్ అనేది కూడా గమనించాలి. అసలు సీనియర్ మీకు ఏ కేసు ఇచ్చారు అనేది కూడా ఒక డైరీలో రాసుకొని మీరు ఎన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు జూన్కి వెళ్ళారు, 1 జూలైలో ఒక కేసు ఇచ్చారు, పార్టిషన్ డీడ్, ఓకే పార్టిషను, ఇది ప్రాపర్టీది. ఏ రోజు నువ్వు కోర్టుకి వెళ్ళావు అంటే జూనియర్ ఏ రోజు కోర్టుకి వెళ్ళారు, ఏం అప్లై చేశారు, మీరు చేసిన ప్రతి పనిని ఒక డైరీలో కానీ ఒక ఫైల్లో కానీ భద్రపరచుకోవాలి. సరే జూలైలో ఇంకొకటి ఇచ్చారు, ఒక మంత్ మీరు ఖాళీగా ఉన్నారు అనుకుందాం, జూలైలో ఒక చెక్ బౌన్స్ కేసు ఇచ్చారు, అది పార్టీ ఎవరు, ఏ చట్టము ఏంది అది ఫాలో చేసుకోవాలి. ఎందుకంటే ఒకే రోజు అన్నీ నేర్చుకోవడం కుదరదు కాబట్టి 1 by 1 నేర్చుకుంటారు. సరే ఆగస్టులో ఏమి ఇవ్వాలి అనుకుందాం, లేదు సెప్టెంబర్ వచ్చింది, సెప్టెంబర్ అంటే జూన్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం మనం. ఆగస్టులో ఒక కేసు ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెక్ బౌన్స్ కేసు ఇచ్చారు, కౌంటర్ వేశారు, ఒక డైవర్స్ కేసు వేశారు, మెయింటెనెన్స్ వేశారు, తర్వాత ఒక శాలరీ సరిగ్గా ఇవ్వకపోతే లేబర్ కోర్టులో ఒక కేసు వేశారు. అంటే కేసు వేసి ఉండొచ్చు, లేదు ఒకవేళ ఆల్రెడీ కేసు రన్నింగ్లో ఉంది, లాస్ట్కి వచ్చింది, డిగ్రీ ఇచ్చే పొజిషన్కి వచ్చింది ఇన్ ఫేవరబుల్ ఆఫ్ ద ప్లెయింటిఫ్, అప్పుడు ఆ డిగ్రీ వచ్చిన స్టేజ్లో నువ్వు వెళ్ళి డిగ్రీ ఇంప్లిమెంట్ చేయండి అంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ చేయండి అని మిమ్మల్ని పంపించినప్పుడు దానికి సంబంధించిన ప్రాసెస్లో ఓకే ఇది ఎగ్జిక్యూషన్ చేయమన్నారు కాబట్టి ఇది ఏం కేసు, ఎక్కడి నుంచి ఏ స్టేజ్లోకి వచ్చింది జస్ట్ రెఫర్ చేసుకోవచ్చు. మనకి యూట్యూబ్, సోషల్ మీడియా, గూగుల్, చాట్ జీపీటీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. ఇలా ఒక సంవత్సరం అంటే ఈ జూన్ నుంచి నెక్స్ట్ జూన్ వరకు మీరు ఏమేం కేసులు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ చట్టము, ఏ లా, ఏ సెక్షను, ఒక్కొక్క కేసుకు ఒక యాక్ట్ ఉంటుంది, ఒక్కొక్క స్టెప్స్ ఉంటాయి. కేసులో స్టేజెస్ ఏ స్టేజ్లో ఉంది అంటే సివిల్ కేసు అనేది ఎన్ని స్టేజ్లో ఉంటుంది, ఏ స్టేజ్లో మీరున్నారు, ఎప్పుడు కోర్టుకు వెళ్ళారు, ప్రతిదీ కూడా తప్పనిసరిగా డైరీలో వెళ్ళిన రోజు, ఆ రోజు మీరు చేసిన పని గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి. మీరు చేస్తున్న పనులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వెళ్ళినటువంటి బెయిల్ పిటిషన్ కావచ్చు, లేదు సారు మిమ్మల్ని హైకోర్టుకు పంపించేసి రిట్ పిటిషన్ వేసి రండి, కాగితాలు ఇస్తున్నాను, ఇవి అక్కడ మీరు హేబియస్ కార్పస్ వేయండి అని చెప్తే అది మీరు చదువుకొని ఏ కేసు మీ అవగాహన కోసం మీరు చేసుకొని అక్కడ వేసి వచ్చేసేయచ్చు. ఒక్కొక్కసారి ఆయన కుదరదు కాబట్టి ఆయన హైకోర్టు కూడా పంపించే అవకాశాలు ఉంటాయి. హైకోర్టు ప్రాక్టీస్ కూడా అదే విధంగా మీకు జరుగుతుంది. ఇదొక పాయింట్.
ఇదంతా నేను ఎలాబొరేట్గా అంటే మిక్స్ చేసి చెప్తున్నాను. అంటే ఒక పర్సన్ జూనియర్గా వచ్చినప్పుడు 1 ఇయర్ ప్రాక్టీస్లో ఎటు నుంచి ఎటువైపు తిరుగుతూ ఎలా వెళ్తుంది. ఫర్ సినిమా అనుకోండి, ఫస్ట్ అలా వచ్చి సినిమా పాట స్టోరీ లింకప్ అవుతా పోయినట్లుగా ఈ కేసులు ప్రాక్టీసింగ్ కేసెస్, ఏ కేసు చేశారు, ఎటు పోతున్నారు, ఎవరిని, అట్లా మీరు ప్రతిదీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. అలా చేయటం వలన 1 సంవత్సరం పాటు డైరీలో నోట్ చేసుకోవటం వల్ల మీరు మొత్తం నెక్స్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 2027 సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు, May 11 ఇలాగే. అప్పుడు మీరు ఇంట్లో కూర్చొని సంవత్సరం అంతా నేను ఏం కేసులు చేశాను, ఏం పిటిషన్ చేశాను, కౌంటర్స్, రిటర్న్ స్టేట్మెంట్స్, లేదా ప్లెయింటిఫ్ని అప్రోచ్ అయ్యాను, ఎవిడెన్సెస్ ఏం సారిస్తే నేను సబ్మిట్ చేశాను, నేను అసలు ఏం చేశాను ఈ సంవత్సరం అంతా కోర్టులో 365 days అనలైజ్ చేసుకొని ఏం నేర్చుకున్నాను, మిస్టేక్స్ ఏమైనా చేశానా, నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా అనేటటువంటిది మీరు ఫాలోఅప్ చేసుకుంటూ చేయటం వలన యాక్యురేట్గా 1 ఇయర్లో పక్కాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ బేసిక్లో అని చెప్పాను. సెకండ్ పార్ట్లో వివరంగా ఒక కేసు తీసుకొని ఎలా ఇన్వాల్వ్ అవుతుందనే విషయాలు తెలియచేస్తాను. ఈ వీడియో లెంతీ అవుతుంది, అందుకని నేను ఎక్కువ లెంతీ వీడియోస్ చేయటం, ఎందుకంటే లెంతీ వీడియోస్ చేసినా కూడా ఎవరో సరిగా చూడటం లేదు. సో నాకు కూడా బూస్టింగ్ ఉండాలి కాబట్టి అంత ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే అంత చేసినా చూడనప్పుడు లేక షేర్ చేసుకోవాలి కదా. సో ఏంటంటే మీరు బేసిక్ స్ట్రక్చర్ తెలుసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, కామెంట్లో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ క్లియర్గా పక్కాగా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.